పార్టీ ఇప్పుడు ఎంతసేపు రుణమాఫీ విషయం మరొకసారి తీసుకొచ్చి చూసిరా 18,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ రుణమాఫీ చేసినా ఇంకా 13,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి సంబంధించి జీవోను కూడా విడుదల చేసినామని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే 2 లక్షల పైగా ఉన్నాయి కాబట్టి దాన్ని స్క్రూటినీ చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది. దాన్ని కూడా తప్పుదారి పట్టించడానికి ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం మీద రాద్ధాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ మన్ననలను పొందడానికి అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహాలే లేకుండా చేస్తామని చెప్పేసి కేటీఆర్ గారు వ్యాఖ్యలు చేస్తుంటే చాలా స్పష్టంగా ముక్తు కాంగ్రెస్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నినాదం ఇస్తే ఆ నిదానం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసినట్లయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నంలో భాగంగా కేటీఆర్ గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినా చాలా స్పష్టంగా కనపడతాం. ఎందుకంటే మేము డిసెంబర్ 7వ తారీఖు నాడే మా ముఖ్యమంత్రి గారు రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతానని చెప్పేసి ఆ రోజు ఆ ప్లేస్ని సందర్శించను. కానీ 8 నెలల తర్వాత ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి విగ్రహం పేరు మీద రాద్ధాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందంటే చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ ఇష్యూను పక్కదారి పడించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా దాని రుణమాఫీ విషయంలో రాద్ధాంతం చేస్తూ 10 సంవత్సరాల కాలం పాటు మీరు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను అవమానించరు. గద్దర్ గారిని కనీసం ప్రగతి భవన్కు ప్రవేశం లేకుండా చేసిరు. 3 గంటల పాటు ఎండలో నిలబెట్టరు. తెలంగాణ గీతం మీరు ప్రకటించలేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్ ప్లేస్లో టీజీ వచ్చింది. తెలంగాణ గీతాన్ని అందశ్రీ గీతం తెలంగాణ గీతంగా ప్రకటించున్నాం. గద్దర్ గారి జయంతిని అదే కాకుండా వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నాం. గద్దర్ గారి పేరు మీద నంది అవార్డుల ప్లేస్లో గద్దర్ గారి అవార్డులు వచ్చినాయి. గద్దర్ గారికి ట్యాంక్ బండ్ సమీపంలో 1 ఎకరం ప్లేస్లో వారి స్మారక స్థూపం ఏర్పాటు చేసుకోవడం జరుగుతాయి. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. తెలంగాణ అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకాలను గౌరవించుకునే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రం జరుగుతూ ఉంటే చూసి ఓరలేక కాంగ్రెస్ ప్రభుత్వమే బురదలే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తాం. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం కోసం బీఆర్ఎస్ పార్టీ ఏదో ఉన్నట్టు టీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా మార్చి ఆంధ్ర రాష్ట్రంలో ఒక శాఖ మహారాష్ట్రలో ఒక శాఖ ఏర్పాటు చేసుకొని టీఆర్ఎస్ పార్టీని మీరు బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నారు. ఆనాడు టీజీ కోసం పోరాటాలు జరిగితే మీరు తెలంగాణ ఇప్పుడు ఆయన అది వదిలేశారు. భాష గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ మేము వచ్చాక మేము ఆ విధానం అదే అంటారు. ఇప్పుడు మళ్ళీ భాష గురించి వచ్చింది. ఇప్పుడు ఒకటేమో మందేమో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆడు మీరు లోపల పెడతా ఉన్నారు, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బయట పెట్టుకోవాలనుకున్నారు, మా విధానం ప్రకటించామన్నారు. ఇప్పుడు భాష గురించి రాకేష్ గారు ఆ ఇష్యూని కాదు కానీ భాషను ముందు తీసుకొస్తున్నారు. ఇప్పుడు భాష గురించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడితే దయ్యాలు వేదాలు ఎందుకంటే తెలంగాణ భాషను యాసను అవమానించిందే కేసీఆర్ గారి కుటుంబం. కేసీఆర్ గారి కుటుంబం ఎంతసేపు తెలంగాణ ఏదైనా వాళ్ళ ఫ్యామిలీ మీదకి వచ్చినప్పుడు తెలంగాణ అస్తిత్వం గుర్తొస్తుంది, తెలంగాణ భాష గుర్తొస్తుంది, తెలంగాణ యాస గుర్తొస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నంటే మేధావులు వద్దన్నారు, ఇక్కడ పెట్టొద్దు విగ్రహం పెట్టొద్దని చెప్తా ఉన్నారు. ఏ మేధావులు వద్దన్నారు అంటే కేసీఆర్ గారి కుటుంబం అధికారులు లేనప్పుడు మేధావులు అంతా గుర్తొస్తారు. మీకు అధికారులు ఉన్నప్పుడు ఏనాడు ఏ మేధావి మాట్లాడలే, గద్దర్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వడం మాట్లాడలే, తెలంగాణ గీతం ప్రకటించడం మాట్లాడే, టీజీ ప్లేస్లో టీఎస్ పెట్టినప్పుడు మాట్లాడలే. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అధికారం కోల్పోయినప్పుడు మాత్రం మేధావులు గుర్తొస్తారు బీఆర్ఎస్ పార్టీకి. అంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేసే ప్రయత్నం మంచి ప్రచారం పాలన కాంగ్రెస్ పార్టీ అందిస్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేసే దానిలో భాగంగా కేటీఆర్ గారు భారతీయ జనతా పార్టీ మన్ననను పొందడం కోసం, కల్వకుంట్ల కవిత గారు జైలు నుంచి రిలీజ్ అవడం కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ గాంధీ గారి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ఉన్న పేరు కూడా మేము తొలగిస్తామని చెప్పే ప్రయత్నం వారు చేస్తున్నారంటే చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ మన్ననను పొందడం కోసం మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ గాంధీ గారి మీద రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. రాజీవ్ గాంధీ గారి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ నిర్మించిందా? మీరు ఇది అదే కాకుండా ఇప్పుడు చెప్తా ఉన్నారు సీతారామ సాగర్, అది గతంలో ఏముంది రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ పేరుంటే మీరు వచ్చిన తర్వాత సీతారామని మీరు మార్చిరు. అదే కాకుండా మీరు ఉన్నప్పుడు 30% పూర్తయిన ప్రాజెక్ట్ ఇప్పుడు 90% పూర్తయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి పాత పేరే కంటిన్యూ చేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది. అదేమన్నా నేరమా? రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి, ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి, 21 సంవత్సరాల ఓటు హక్కును 18 సంవత్సరాలు తక్కువ చేసిన వ్యక్తి, అదే కాకుండా మహిళలకు రిజర్వేషన్ ఉండాలని చెప్పి కోరుకున్న వ్యక్తి, ఐటీ విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి, గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారాలు ఉండాలని చెప్పిన కోరుకున్న వ్యక్తి, అట్లాంటి వ్యక్తి విగ్రహం తెలంగాణ రాష్ట్రంలో పెడతానంటే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకో బాధ వేస్తుందో, ఎందుకు